జలుబు చేయకుండా మనలో కొంతమంది తేలిగ్గా గాలిని పీల్చుకోలేకపోతూ ఉంటారు. ముక్కులో ఏదో అడ్డుపడ్డట్టుగా ఉందని చెప్తూ ఉంటారు. పరీక్షగా చూస్తే లోపల తోలు వలిసిన ద్రాక్ష గుత్తుల్లాంటి కండలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం కొయ్య కండలని, డాక్టర్లు నాజల్ పాలిప్స్ అని పిలుస్తారు. ముక్కులో కొయ్య కండలు ఎందుకు పెరుగుతాయో, వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా అయితే మనం గాలి పీల్చడం వదలడం అనేది అత్యంత తేలికగా జరిగిపోవాలి. అయితే ముక్కులో పాలిప్స్ పెరిగినప్పుడు ఈ సహజమైన ప్రక్రియ కాస్తంత కష్టమైన వ్యవహారంగా మారుతుంటుంది. తేలికగా గాలి పీల్చలేం. ముక్కు ఎప్పుడూ దిబ్బడ వేసుకున్నట్టుగా ఉంటుంది. తరచూ ముక్కు నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ముక్కు లోపల తోలు తీసిన ద్రాక్షకాయల్లాగా కనిపిస్తున్నవే పాలిప్స్. వీటినే మనం వాడుక భాషలో కొయ్య కండలని, ఇంకా పిలకలు అని పిలుస్తాం. ఈ ముక్కులో కండలు పెరగటాన్ని మనము మెడికల్ టర్మినాలజీలో 2 రకాలుగా ఉంటాయండి. ఒకటేమో హైపర్ట్రోఫిడ్ ఇన్ఫీరియర్ టర్బినేట్ అంటాము. ఇది ముక్కుకి 2 వైపులా నార్మల్ స్ట్రక్చర్ ఉంటుంది, టర్బినేట్స్ అని. ఇవేంటంటే మనం పీల్చుకున్న గాలిని మంచిగా ఎయిర్ కండిషన్ చేసి లంగ్స్లోకి పంపించే ఆర్గాన్స్ అన్నమాట. సో ఇవి ఎలర్జీ వలన వాయటానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు దాన్ని హైపర్ట్రోఫిడ్ ఇన్ఫీరియర్ టర్బినేట్ అంటాము. ఇది ఒక రకము ముక్కులో కండలు పెరగటము. ఇంకో రకము అబ్నార్మల్ టిష్యూ పెరగటం, దాన్ని మెడికల్ టర్మినాలజీలో పాలిప్స్ అంటాం. ఈ పాలిప్స్ అనేటివి ఆ నేజల్ మ్యూకోజా, మన ముక్కులో ఉండే మ్యూకోజా బాగా బల్జ్ అయిపోయి అందులో వాటర్ నిండి పైకి వచ్చేస్తుంటాయి. కాయలు అని అంటారు, కండలు అంటారు, డిఫరెంట్ టైప్స్ అంటారు. దిస్ ఈజ్ పాలిప్స్. పాలిప్స్ అనేటి డిఫరెంట్, టర్బినేట్ హైపర్ట్రోఫీ అనేది డిఫరెంట్. పాలిప్స్ పెరగడానికి కారణము మెయిన్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ కూడా. రికరెంట్ సైనసైటిస్, రికరెంట్ రైనైటిస్, మళ్ళీ వచ్చే ముక్కు సంబంధమైన ఇన్ఫెక్షన్లతోటి ఈ పాలిప్స్ పెరుగుతుంటాయి. బట్ ఎలర్జీ ద్వారా కూడా పాలిప్స్ పెరుగుతుంటాయి. ఈ మొత్తము ఇమాక్సిలరీ సైనస్, ఇథ్మైడల్ సైనస్, ఫ్రాంటల్ సైనస్, ఫీనాయిడల్ సైనస్, ఆల్ ద సైనసెస్ నుంచి ఈ పాలిప్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఎలర్జీలో కూడా మనకు 2 రకాలు ఉంటుంది. ఒకటి ఎటోపిక్ అండ్ ఒకటి కాన్స్టాంట్ వస్తూ ఉంటుంది అనమాట. కొందరు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ముక్కులో చేరడం వల్ల ఈ ఎలర్జీ పెరిగిపోయి ఈ పాలిప్స్ పెరగటం చాలా ఎక్కువగా ఉంటుంది. ముక్కు లోపల పల్చటి పొరలాగా ఉండే మెంబ్రేన్కు ఫంగల్, వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు ఆ పొరంతా వాపు వచ్చి ఇలాంటి పాలిప్స్ ఏర్పడుతుంటాయి. ఇక పిల్లల్లో అయితే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది ఒక కారణంగా ఉంటుంది. చాలా కాలంగా జలుబుతో బాధపడుతున్నప్పుడు, కాలుష్య కారకాల మూలంగా తరచూ ఎలర్జీలకు గురవుతున్నప్పుడు, ఆస్తమా, హై ఫీవర్, సైనసైటిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ముక్కులో కండలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముక్కులో కండలు పెరిగినప్పుడు వాటి మూలంగా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు తుమ్మినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో రక్తం కూడా పడుతుంటుంది. నోటితో గాలి పీలుస్తుంటారు. గురక కూడా సమస్యగా మారుతుంది. వాసనను పసిగట్టే సామర్థ్యం తగ్గుతుంటుంది. మాట కూడా ముక్కుతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. ముక్కులో ఎప్పుడూ దురదగా, మంటగా ఉంటుంది. ఈ ముక్కులో కండలు పెరగటం వల్ల మనకు మెయిన్ ప్రాబ్లం ముక్కు శ్వాస ఆడకపోవడం, ముక్కు బ్లాక్ అవ్వడం. ఈ ముక్కు బ్లాక్ అవ్వడం వల్ల వాళ్ళు నోరు తెరిచి గాలి తీసుకుంటారు. దాంతో నోరంతా ఎండిపోయినట్టు అవుతుంటుంది. నోట్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చెడు వాసన వస్తుంటుంది. ఇంకా ఎక్కువ ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే అన్నం తినటము, తిన్నది అరగకపోవటము, బాగా త్రేన్పులు రావటము, ఒక విధమైన బ్లోటిన్ సెన్సేషన్ రావటము ఈ పాలిప్స్ వలన అవుతుంది. ఇవన్నీ మౌత్ బ్రీతింగ్ తోటి. సో సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద మౌత్ బ్రీతింగ్. ఇంకా ఎక్కువ పాలిప్స్ ఉంటే మనకు స్నోరింగ్ కూడా వస్తుంది. గురక పెట్టడము, నైట్లో అంతా చాలా గురక రావటము, అండ్ స్లీప్ యాప్నియా కూడా రావడానికి ఈ పాలిప్స్ కారణమవుతాయి. 100% సర్జరీ అవసరం అండి. ఎందుకంటే అవి అబ్నార్మల్ టిష్యూ కాబట్టి ఈ పాలిప్స్ తీసేయాల్సిందే. వెరాజ్ టర్బినేట్స్ కూడా బాగా పెరిగిపోయాయి కాబట్టి అది పార్షల్లీ తీయాలి, మొత్తం తీయకూడదు టర్బినేట్స్. ఇవి చేయడానికి కూడా డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. పాలిప్స్ని మాత్రం కంపల్సరీ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా తీసి మళ్ళీ ఆ సైనస్ ఎంట్రీలలో మొత్తం వైడప్ చేసేసి మళ్ళీ ఈ పాలిప్స్ రాకుండా చూడొచ్చు. వెరాజ్ టర్బినేట్స్ని మనము సబ్మ్యూకోజల్ రిసెక్షన్ లాగా చేసుకొని కొంచెం టిష్యూని మాత్రమే తీయాలి, ఎక్కువ టిష్యూ తీయకూడదు. ఎందుకంటే ఈ టిష్యూ ఉండటం వలన మనకు మంచి బ్రీతింగ్ రావటము, లంగ్స్కి మంచి స్వచ్ఛమైన ఎయిర్ పోవటము ఉంటుంది. కాబట్టి టోటల్ టర్బినేట్స్ తీయకూడదు, పార్షల్గా రిమూవ్ చేసి చేయాలి. బట్ ఈ ఆపరేషన్ ఒక్కటే ఇది సొల్యూషన్ కాదు. ఆపరేషన్తో పాటు
అగైన్ ఈ పాలిప్స్ రావడానికి కారణమైన ఎలర్జీని కంట్రోల్ పెట్టుకోవాలి. ఎలా కంట్రోల్ పెట్టుకుంటారు? మనకు ఎలర్జీ దేని నుంచి వస్తుందో చూసుకోవాలి. లైక్ డస్ట్ ఉంటే డస్ట్కి అవాయిడ్ చేయడము, అండ్ అట్లా అవాయిడ్ చేయలేనప్పుడు కంపల్సరీ యాంటీహిస్టమినిక్ టాబ్లెట్స్ కానీ అండ్ ఇంట్రానేజల్ స్ప్రేస్ కానీ, ఇంట్రా సివియర్గా ఉంటే స్టీరాయిడ్ టాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు. ముక్కులో కండల్ని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు, చికిత్స తీసుకోవాలని అనుకోరు. ఎప్పటికప్పుడు స్ప్రేలు, యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా బాధల నుంచి ఉపశమనాన్ని పొందుతుంటారు. నిజానికి ముక్కులో కండల మూలంగా సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్లు ముదిరిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో కళ్లకు, మెదడుకు కూడా సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ముక్కులో కండల మూలంగా కొన్ని సందర్భాలలో ముఖంలో భావోద్వేగాల్ని పలికించే తీరుతెన్నులు కూడా మారిపోతుంటాయి. జలుబు లేకపోయినా శ్వాసలో ఇబ్బందిగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్రే, సిటీ స్కాన్ వంటి పరీక్షల సాయంతో ముక్కులో కండల్ని ఇట్టే గుర్తించవచ్చు. సర్జరీ తర్వాత నాకు ఆపరేషన్ అయిపోయింది, నాకు ఏం ప్రాబ్లం లేదు అని 5-6 నెలలు ఉంటారు, మళ్ళీ 6 మంత్స్లో అవి పెరిగిపోతాయి. ఎందుకంటే మనము ఆపరేషన్ చేసి పాలిప్స్ తీసామని ఎలర్జీని తీయలేము. ఎలర్జీ అనేది బాడీలో ఉండిపోతుంది. బాడీలో ఉన్న ఎలర్జీని మనం కంపల్సరీ వీ హ్యావ్ టు కంట్రోల్ విత్ మెడిసిన్స్ ఆర్ నివారణ, అంటే ఎక్స్పోజ్ కాకుండా ఏదైతే ఎలర్జెన్స్ మనకు క్రాస్ చేస్తాయో వాటికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. లైక్ పొద్దున్న లేవకపోవడము, ఎర్లీ మార్నింగ్ డ్యూటీ ఎక్స్పోజ్ కాకపోవడము, ఇంట్లో ఏమన్నా కుక్క పిల్లలు, పెంపుడు జంతువులు ఉంటే వాటికి దూరంగా ఉండటము, బెడ్షీట్స్ని రెగ్యులర్గా వాష్ చేసుకోవటము, ఇంట్లో డస్టింగ్ కానీ వాక్యూమ్ క్లీన్ కానీ రెగ్యులర్గా చేసుకోవటము, స్ప్రేస్ ఇవన్నీ వాడకపోవటము, ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ కాకపోవటము, ఇవన్నీ చేసుకుంటే మనం ఎలర్జీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్స్పోజ్ అయినా కంట్రోల్ ఎలా పెట్టుకోవాలంటే మందులు కానీ ఇంట్రానేజల్ స్ప్రేస్ కానీ వాడితే మనం ఎలర్జీని కంట్రోల్ పెడితే ఆటోమేటిక్గా పాలిప్స్ రాకుండా ఉంటుంది. సో ఒకసారి పాలిప్స్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ పాలిప్స్ వచ్చేది లేనిది మీ చేతిలో ఉంటుంది, డాక్టర్ చేతిలో రాదు. పర్టికులర్లీ ఈ పేషెంట్స్కి ఇంట్లో పెయింట్ చేసినప్పుడు, వైట్ వాష్ చేసినప్పుడు దూరం ఉండటము, ఎక్కువగా మనకు చల్లగాలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బయట పోకుండా ఉండటము, ఎర్లీ మార్నింగ్ డ్యూటీ ఎక్స్పోజ్ కాకుండా ఉండటము చేస్తే ఇది మళ్ళీ రాకుండా మనం జాగ్రత్తగా చూడొచ్చు. ముక్కులో పెరిగిన కండల్ని యాంటీఫంగల్ మందులు, కార్టికోస్టెరాయిడ్ మందుల సాయంతోనే చాలా వరకు కరిగించుకోవచ్చు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే సర్జరీ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఒకసారి ముక్కులో కండల్ని తొలగించుకున్న తర్వాత అవి మళ్లీ పెరగకుండా ఉండేందుకు వీలుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు పొగ, దుమ్ము, ధూళి వంటి కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. శీతల పానీయాలు, చల్లటి, పుల్లటి పదార్థాల్ని బాగా తగ్గించుకోవాలి. ఒంటికి పడని, ఎలర్జీలను తెచ్చిపెట్టే ఆహార పదార్థాలను మానుకోవాలి. ప్రతినిత్యం బ్రీతింగ్ వ్యాయామాల్ని చేయటం, ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో ముక్కుల్ని శుభ్రం చేసుకోవడం మరీ మంచిది. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ముక్కులో కండలు పెరగకుండా చూసుకోవచ్చు.